హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేట్స్ నెట్వర్క్ ఛానల్. సో మనం ప్రీవియస్ పార్ట్‌లో వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి. ఈ పార్ట్‌లో రిజిస్టర్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిజిస్టర్ వేరియబుల్స్ ఇన్ సి ఆర్ దోస్ వేరియబుల్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద సిపియు రిజిస్టర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ద కన్వెన్షనల్ స్టోరేజ్ ప్లేస్ లైక్ RAM. మీన్స్ ఏంటంటే మనం సి ప్రోగ్రామింగ్‌లో రిజిస్టర్ వేరియబుల్స్ వచ్చేసరికి ప్రతి వేరియబుల్‌కి కూడా స్టోరేజ్ అనేది నీడ్ ఉంటది. బట్ హియర్ ఇక్కడ ఏమవుతుందంటే ర్యామ్‌లో కదా యాక్చువల్‌గా ర్యామ్‌లో స్టోర్ అవుతాయి. బట్ రిజిస్టర్ వేరియబుల్స్ వచ్చేసరికి ర్యామ్‌కు బదులు కంప్యూటర్ సిపియూలో రిజిస్టర్‌లో ఉండే ప్లేస్‌లో అయితే స్టోర్ అవుతాయి. ఎందుకంటే ర్యామ్‌లో కాకుండా సిపియు రిజిస్టర్‌లో రిజిస్టర్ వేరియబుల్స్ స్టోరేజ్ అవ్వడం వల్ల మనం ఈజీగా అండ్ ఫాస్ట్ అండ్ యాక్యురేట్‌గా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. రిజిస్టర్ వేరియబుల్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్‌లో. సో దట్ ఈస్ ద మెయిన్ స్కోప్ ఆఫ్ రిజిస్టర్ వేరియబుల్స్ అన్నమాట. సో ర్యామ్‌లో కాకుండా ఇన్‌స్టెడ్ ఆఫ్ ర్యామ్ మనం సిపియు రిజిస్టర్ కాంపోనెంట్‌లో వేరియబుల్స్ అనేది స్టోర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి దేర్ స్కోప్ ఈస్ లోకల్ అండ్ ఎగ్జిస్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ బ్లాక్ ఆర్ ఎ ఫంక్షన్. సో ఇది వచ్చేసరికి రిజిస్టర్ వేరియబుల్స్ వన్స్ లోకల్ వేరియబుల్‌లో ఇనిషియలైజ్ చేసావంటే ఆ ఫంక్షన్ ఆర్ ఆ ప్రోగ్రామ్ టిల్ అయిపోయినంత వరకు కంప్లీట్ అయినంత వరకు కూడా ఫంక్షన్ అనేది రన్ చేస్తూ ఉంటదన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 స్కోప్స్ ఆఫ్ రిజిస్టర్ వేరియబుల్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఫైనల్లీ దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ ద రిజిస్టర్ కీవర్డ్. సో ప్రీవియస్ పార్ట్‌లో ఎలా అయితే తెలుసుకున్నామో స్టాటిక్ కీవర్డ్‌తో మనం ఇనిషియలైజ్ చేయాలని, ఆటోమేటిక్ కీవర్డ్ ఆటో వేరియబుల్ కీవర్డ్‌తో ఇనిషియలైజ్ చేయాలి. యాస్ వెల్ యాస్ రిజిస్టర్ వేరియబుల్ కూడా రిజిస్టర్ కీవర్డ్‌తో మనం ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ రిజిస్టర్ వేరియబుల్స్ ఈజ్ ఎ గార్బేజ్ వాల్యూ. రిజిస్టర్ వేరియబుల్స్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే సి ప్రోగ్రామింగ్‌లో గార్బేజ్ వాల్యూ అన్నమాట. నథింగ్ బట్ ఇట్ టేక్స్ ఆటోమేటిక్ రాండమ్ నంబర్స్ అన్నమాట. రాండమ్ వాల్యూ అయితే తీసుకుంటది. సో దట్ ఈస్ మీన్స్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ సింటాక్స్ ఇచ్చాను చూడండి. రిజిస్టర్ ఎందుకంటే రిజిస్టర్ వేరియబుల్ కాబట్టి రిజిస్టర్ కీవర్డ్ అయితే ఇనిషియలైజ్ చేసా. డేటా టైప్ కాబట్టి డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ. వాట్ ఎవర్ ద వాల్యూ యూ హ్యావ్ టు గివెన్ టు ద వేరియబుల్. ఓకే, దిస్ ఈజ్ రిజిస్టర్ వేరియబుల్. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ చూడండి. ఎగ్జాంపుల్ has include stdio.h int main register int var is equal to 22 printf value of register variable where return 0. సో మీన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం రిజిస్టర్ వేరియబుల్ వచ్చేసరికి లోకల్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, రిజిస్టర్ వేరియబుల్ కీవర్డ్ అనేది లోకల్లోనే ఇనిషియలైజ్ చేసాం. సో ఓకేనా, అవుట్పుట్ చూడండి, వాల్యూ ఆఫ్ రిజిస్టర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 22. ఓకేనా, ఇది ఆటోమేటిక్గా ఎలా అయితే నార్మల్ లోకల్ వేరియబుల్ రాసామో సేమ్, బట్ హియర్ we need to initialize register keyword. Okay, so that is the main difference between normal local variable and register variable. సో రిజిస్టర్ వేరియబుల్ కూడా యాజ్ వెల్ యాజ్ సేమ్ లోకల్ వేరియబుల్ లానే ఉంటుంది. బట్ హియర్ మనం రిజిస్టర్ అనే కీవర్డ్ ఇనిషియలైజ్ చేసాం కొత్తగా. ఓకేనా, ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం. కంపైలర్ లో ప్రోగ్రామ్ రన్ హ్యాస్ ఇన్క్లూడ్ మై రిజిస్టర్ వేరియబుల్స్ కాబట్టి రిజిస్టర్ కీవర్డ్ అయితే యూజ్ చేద్దాం. రిజిస్టర్ ఇంట్ వేరియబుల్ వేరియబుల్ నేమ్ ఏం తీసుకుందాం. సో ఓకే, ఏ అనే వేరియబుల్ తీసుకుందాం. 11 printf డబుల్ కోట్స్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ద రిజిస్టర్ వేరియబుల్ వాల్యూ ఓకే %d కామా ఇక్కడ వేరియబుల్ ఏమి ఇచ్చాం ఏ కాబట్టి ఏ సెమికాన్ ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. రిటర్న్ 0 ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. రిటర్న్ 0. ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. సో ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ద రిజిస్టర్ వేరియబుల్ వాల్యూ ఇస్ 11. ఓకేనా, మనం ఏదైతే వాల్యూ 11 ఇచ్చామో 11 అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రిజిస్టర్ వేరియబుల్. సో హ్యావ్ యూ గాట్ మై పాయింట్? వన్స్ రివిజన్ చేసుకుందాం. రిజిస్టర్ వేరియబుల్ వచ్చేసరికి కూడా యాజ్ వెల్ యాజ్ సేమ్ లోకల్ వేరియబుల్ లానే ఉంటుంది. బట్ హియర్ మనం రిజిస్టర్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. we easily identify this is a register variable. And one more important thing is that the default value of a register variable is garbage value, and also the register variables are used in C for the fast and accuracy purpose, because రిజిస్టర్ వేరియబుల్స్ వాల్యూస్ వచ్చేసరికి ర్యామ్లో కాకుండా సిపియు రిజిస్టర్ కాంపోనెంట్లో స్టోర్ అవుతాయి కాబట్టి ఈజీగా మనం ఫాస్ట్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ రిజిస్టర్ వేరియబుల్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో
నోట్స్ లింక్ కూడా ఇచ్చాను. నోట్స్ లింక్ కూడా అక్కడ ఉంటది. అలాగే మీరు కంపైలర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే రిజిస్టర్ వేరియబుల్స్ ఉన్నాయో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండండి వస్తది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.